ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనాన్ని మనం చదువుకుందాము. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ జరుగుతున్న సందర్భము యేసు ప్రభుని మరి అప్పగించడానికి మరి పట్టుకోవడానికి వచ్చిన సందర్భం. ఆ సందర్భంలో మరి అక్కడున్న పేతురు ఒక సైనికుడి చెవిని నరికినట్లుగా, కత్తితోని నరికినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభుల వారు మరి ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సైన్య వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను ఆయన నాకు పంపించును. 12 సైన్య వ్యూహముల అంటే 6,000 యోధులు. అంతమంది, మరి అంత కాదు, అంతకంటే ఇంకెక్కువనే రావచ్చు. అయితే దేవుడు మరి ఎందుకు ఏం చేయలేకపోయాడు? ఎందుకు ఆ సమయంలో యేసుప్రభుల వారు మరి మౌనంగా ఉండవలసి వచ్చిందంటే, యేసుప్రభుల వారు దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క కార్యము, మరి ఆ కార్యము నెరవేర్చబడాలని ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన శక్తి లేనివాడు కాదు, ఆయన బలహీనుడు కాదు. మానవాళి పాపం కొరకు శిలువ మరణాన్ని పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. చెడిపోయిన మానవ సంబంధాలను తిరిగి ఆయనతోని మరి సమకూర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. మనుషుడు పాపంలో పుట్టి పాపంలోనే మరణించి నరకానికి వెళ్తూ ఉన్నాడు. అట్టి మానవుని రక్షించడానికి ఈయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, చాలామంది ఏమంటా ఉంటారంటే, శిలువ పైన యేసు ప్రభుల వారు చేతగాని వాడుగా మరణించాడని అంటూ ఉంటారు. చేతనైతే ఆయనకు కొట్టిన ఆ మేకులను తీసుకోవచ్చు కదా అని ప్రజలు మరి క్రీస్తు విరోధులు అని అంటూ ఉంటారు. అయితే మీరు అన్నది నిజమే, కానీ ఆయన బహుశక్తిమంతుడు. ఆయన అలా చేసి ఉండొచ్చు, కానీ అలా చేస్తే శిల్వ కార్యము ఆగిపోతూ ఉంటుంది. శిల్వ కార్యము ఆగిపోతే మానవునికి రక్షణ అనేది దొరకదు. కాబట్టి ఆయన అప్పగింపబడినది మొదలుకొని ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆయన మాట్లాడితే వేసిన సంఖ్యలు కూడా తెగిపోతాయి. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. ప్రియులారా, యేసుప్రభువును మనం చూస్తే ఎన్నో అద్భుతాలు చేశాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాలను మనం గమనించినట్లయితే, లాజరు చనిపోయి 4 దినములైంది. అయితే లాజరు బయటికి రమ్మనగానే ఆయన బ్రతికి లేచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, కొండ మీద ప్రసంగం తర్వాత ప్రజలు తినడానికి ఏమి లేనప్పుడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను 4,000 మందికి మరి పంచిపెట్టినారు. ఇలాంటి అనేక రకమైన అద్భుతాలు మనం బైబిల్ గ్రంథంలో మరి చూస్తూ ఉంటాం. రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టినాడు, చూపు లేని వారికి చూపునిచ్చినాడు. ఇలాంటి అనేకమైన మరి అద్భుతాలు యేసు ప్రభుల వారు చేశాడు.
అలాంటి వాడు చివరి క్షణాల్లో ఎందుకు తాను మౌనంగా ఉన్నాడంటే, శిలువ కార్యము నెరవేర్చబడాలి. తండ్రితో తెగిపోయిన మానవ సంబంధాన్ని తిరిగి సమకూర్చడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన సృష్టిని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను కలుగజేసిన దేవుడుగా ఉన్నాడు. ఇప్పటికీ మనము ప్రార్థన చేస్తే మనకు కావలసిన సహాయాన్ని దేవుడు మనకు చేస్తూ ఉంటాడు. మనం ఎక్కడున్నా సరే, భూమి మీద మనం ఎక్కడున్నా సరే, ఆయన సహాయము కోరినట్లయితే ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. ఈ గొప్ప రక్షకుడు లోకమును రక్షించుటకు శిలువ మరణము పొందడం జరిగింది. ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారానే విమోచన, పాపులకు విముక్తి కలుగుతుంది. మరి ఎవరి ద్వారా రక్షణ మనము పొందలేము. యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ అనేది కలుగుతూ ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అవును, తన ప్రజలను ఆయన రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే విమోచన. అందును బట్టే సైనికులు ఆయనను పట్టుకొని పోయినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు, చేతగాని వాడిగా ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే నీ కొరకు నా కొరకు మౌనిగా ఉండి శిలువ పైన మరణించి మన పాపముల కొరకు రక్తం కార్చి మరి చనిపోయి 3వ దినమున తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. అట్టి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవును నీ ఇంటివారు రక్షణ పొందెదరు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.